ఆ భైరవ మహర్షి లిఖించునప్పుడు 2 గ్రంథాలుగా లిఖించారట. ఒకటి భైరవ తంత్రం, మరొకటి కపాల భైరవ తంత్రం. భైరవ తంత్రం అనగా కేరళలో తంత్రివర్యులు అంటుంటారు కదా, అక్కడి క్షేత్రాలలో పూజలు నిర్వహించువారు వీరే. తాంత్రికాన్ని పఠించిన వారు తంత్రి. తంత్రి అని ఎవరినంటారు? తాంత్రికాన్ని క్షుణ్ణంగా పఠించిన వారినే తంత్రి అంటారు. అంటే తాంత్రికంలో చాలా లోతుగా ఉద్దండులు అని కూడా అనవచ్చు. వారే తంత్రి. అంటే దుర్మంత్రవాదులని అర్థం కాదు, దుర్మంత్రాలు చదివినవారు కాదు. ఈ కపాల భైరవ తంత్రం నుంచే, అంటే కాలం గడిచే కొద్దీ జనాలందరూ కలిసి దానిని దుర్వినియోగం చేశారు. దుర్మంత్రవాదులు చాలా మంది ఉన్నారు, కానీ అది వచ్చి చాలా అరుదుగా, దాన్ని చదివి ప్రయోగించిన వారు చాలా అరుదుగా ఉన్నారు. కానీ ఈ భైరవ తంత్రం అని చెప్పబడేది ఖరాఖండిగా, తాంత్రిక విద్య అని చెప్పబడేది ఖరాఖండిగా క్షుద్ర పూజలు,